బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎందుకు ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, అసలు ట్రంప్ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి అంటూ కూడా ప్రతి ఒక్కరు చర్చనీయాంశంగా చేస్తున్నారు. మొత్తానికైతే ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాను తలుచుకుంటే నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని అంతం చేయగలను అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఉన్న క్లిప్ భారత నెటిజన్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. ట్రంప్ 2 మార్లు అధికారంలోకి వచ్చాక భారత్ అమెరికా సంబంధాల్లో ప్రతికూలతలు కనిపిస్తున్న తరుణంలో ఈ వైరల్ క్లిప్ దుమారం రేపుతుంది. అయితే ఈ వైరల్ వీడియో ప్రచారంలో వాస్తవం లేదు అని ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టమైంది. ఈ వీడియో 2025 అక్టోబర్ వైట్ హౌస్లో ట్రంప్ విలేకరులతో మాట్లాడిన సందర్భానికి సంబంధించింది అని తేలింది. అయితే ఆ సమయంలో ఆయన మోదీని ప్రశంసిస్తూ ఆయనపై తనకు ఉన్న గౌరవాన్ని చాటేందుకు ప్రయత్నించారు. ప్రధాని మోదీకి తనపై ఎంత ప్రేమ ఉందో చెబుతూ ఆ ప్రేమ అనే పదాన్ని ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు అని ట్రంప్ చమత్కరించారు. ఆ సందర్భంలోనే ఆయన తాను ప్రధాని రాజకీయ జీవితాన్ని నాశనం చెయ్యాలి అనుకోవడం లేదు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కొందరు సోషల్ మీడియా యూజర్స్ ట్రంప్ వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించి పోస్ట్ చేస్తున్నారు అని, నేను మోదీ కెరియర్ను అంతం చేయగలను కానీ నాకు ఇష్టం లేదు అని ట్రంప్ బెదిరించినట్లుగా క్యాప్షన్లు పెట్టి షేర్ చేస్తున్నట్లుగా సమాచారం. అయితే అధికారిక వైట్ హౌస్ నివేదికలు కానీ అంతర్జాతీయ మీడియా సంస్థలు కానీ ఇలాంటి హెచ్చరికలు వచ్చినట్టుగా తెలియచేయలేదు. అసలు క్లిప్లో ట్రంప్ ఎంతో స్నేహపూర్వకంగా మోదీని గ్రేట్ మ్యాన్ అని కొనియాడారు. కొందరు కేవలం ఒక చిన్న పదాన్ని పట్టుకొని అప్పటి సందర్భాన్ని తొలగించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని స్పష్టమైనట్టుగా తెలుస్తోంది. నాడు ట్రంప్ భారతదేశంపై మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. భారతదేశాన్ని ఒక అద్భుతమైన దేశంగా అభివర్ణిస్తూ గతంలో భారత్ పదే నాయకత్వ మార్పులను చూసేది అని, కానీ మోదీ వచ్చిన తర్వాత రాజకీయ స్థిరత్వం ఏర్పడింది అని ఆయన పేర్కొన్నారు. మోదీని కాలపరీక్షకు నిలబడిన నాయకుడు అని ట్రంప్ కొనియాడారు. మొత్తానికైతే ఈ వ్యాఖ్యల మీద ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఒక విధంగా కొన్ని వ్యాఖ్యలను వక్రీకరించడం వలన వచ్చిన దుమారమే ఇది అని, కేవలం ట్రంప్ మోదీని కొనియాడారు తప్పితే బెదిరించలేదు అంటూ కూడా విశ్లేషకులు అయితే భావిస్తున్నారు.